ఏమంటే ఒక విషయాన్ని మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మీరు అభినందించగలుగుతున్నారు, వాళ్ళని చూసి మీరు ఆనందపడగలుగుతున్నారంటే నిజంగా చెప్తున్నాను, మీరు చాలా ఆరోగ్యవంతులు. అలా కాక భిన్నంగా ఉన్నారు అంటే మీలో అసూయ. ఇంకొక మాట చెప్పుకుంటారు, ఎప్పుడు చెప్తుంటాను, బహుమతి పొందుకున్నవాడు గొప్పవాడు అని మనం అనుకుంటున్నాం. నిజమే, పొందుకున్నవాడు గొప్పవాడు. కానీ ఇతను గొప్పవాడు అని నువ్వు మనస్ఫూర్తిగా, నువ్వు ఆనందముతో నవ్వుతూ నువ్వు చప్పట్లు కొట్టి అతన్ని అభినందించగలుగుతున్నావంటే ఆ మనసు అందరికీ రాదు. నిజంగా నువ్వు ఆ పని చేయగలుగుతున్నావంటే హ్యాట్సప్, నువ్వు చాలా ఆరోగ్యవంతుడు. నువ్వు అది నీలో లేకపోవటం వల్లనే కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, బుర్రసరిగా పనిచేయటం లేదు, కాళ్ళ నొప్పుడు, కీళ్ళ నొప్పుడు, మెడల నొప్పుడు, నడువుల నొప్పులు. వాళ్ళేం ఉద్యోగానికి వెళ్ళిపోతుంటారు, నువ్వే హాస్పిటల్కి వెళ్ళిపోతుంటావు. వాళ్ళేం పార్కులమ్మడికి వెళ్ళిపోతుంటారు, నువ్వే మెడికల్ షాప్ చుట్టూ తిరుగుతుంటావు. ఆఖరికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, నువ్వు సమాధి కట్టుకుంటావు. అందుకే అసూయని విడిచిపెట్టండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అసూయకు దూరంగా ఉండండి, మీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోండి.